గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడులో మనకు ప్రధాన వార్తగా అనిశ్చితిలోనూ పరుగు అంటూ వార్తనిస్తూ ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, అస్థిరత నెలకొన్న అభివృద్ధి పదంలో భారత్ దూసుకెళ్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆత్మవిశ్వాసం, దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ముందుకు సాగుతున్న కొద్దీ రాష్ట్రాల సమిష్టి బాధ్యత మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందకుండా వికసిత్ భారత్ సాధ్యం కాదని స్పష్టం చేశారు. గురువారం ఆయన అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి 11వ సమావేశంలో ప్రధాని ప్రసంగించారు. దీనికి దేశంలోని మొత్తం 28 మంది ముఖ్యమంత్రులు హాజరయ్యారని మండలి ఉపాధ్యక్షుడు అశోక్ కుమార్ లాహిరి తెలిపారు. మొత్తం 28 మంది సీఎంల హాజరు. నీతి ఆయోగ్ భేటీలో ప్రధాని వ్యాఖ్యలు. ఇక మోదీజీ తెలంగాణకు 7 వరాలివ్వండి. ప్రధానిని కోరిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మెట్రో సిటీల ప్రగతిపై దృష్టి పెట్టండి. ఒక్కో నగరానికి 1,00,000 కోట్లివ్వండి. నీతి ఆయోగ్ సమావేశంలో విజ్ఞప్తి చేసిన రేవంత్ రెడ్డి. విద్య, వైద్యంతోనే దేశం అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్య. ఇక 3 భారతీయుల్ని బలిగొన్న అమెరికా. ఒమన్ తీరంలో నిన్న గల్లంతైన నావికులు మృతి. మృతుల్లో ఒకరు విశాఖపట్నం వాసి. మరో నౌకపైన అగ్రరాజ్య నౌకాదళం దాడి. సురక్షితంగా బయటపడ్డ 20 మంది భారతీయ నావికులు. దాడుల్ని వెంటనే నిలిపివేయాలన్న భారత్. ఇక 170 స్థానాలను విభజిస్తే చాలు అంటూ లోక్సభలో మిగిలిన 373 సీట్లను యథాతథంగా ఉంచండి. మొత్తంగా 824కు పెంచండి. తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్లను 3 చొప్పున విభజించాలి. ప్రధాని ఆర్థిక సలహా మండలి సిఫార్సు అంటూ ఈ వార్తనిచ్చారు. అంటే మొత్తం లెక్క పెంచేటువంటి క్రమంలో ఉన్నటువంటి స్థానాల్లో 170 స్థానాల్ని మాత్రం విభజిస్తే చాలు. మిగతా వాటికి సంబంధించి లోక్సభ స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ ఉన్నటువంటి జనాభాకు, భూ విస్తీర్ణానికి సరిపోయే విధంగా ఉన్నాయి. 373 స్థానాలు. 170 స్థానాలు మాత్రం అనుకున్న దానికన్నా కూడా ఆ నియోజకవర్గం ఒక్కొక్క దాంట్లో 3 అయ్యేటువంటి పెద్ద నియోజకవర్గాలు అన్నమాట. సో వాటిని విభజిస్తే చాలు అని చెప్పేసి ఆర్థిక సలహా మండలి సిఫార్సు చేసిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇక సంరంభం ఆరంభం. మెక్సికోలో నిన్న ఫిఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ ఆరంభ వేడుకల్లో భాగంగా ట్రోఫీ విగ్రహాన్ని ప్రదర్శించారు. సో ఆ ప్రదర్శనకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ని ఇక్కడ ముద్రించి ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక్కడ పిటిషన్, అక్కడ ఏకగ్రీవం. ఆసక్తికరంగా మధ్యప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలు 3 అభ్యర్థులు ఏకగ్రీవమని ఆర్ఓ వెల్లడి. సుప్రీంకోర్టును ఆశ్రయించిన మీనాక్షి. ఇవాళ విచారణ ఉంది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. మహారాష్ట్రతో చర్చలకు సహకరించండి. తెలంగాణకు గోదావరి జలాలు కీలకం. తాగు, సాగు భవిష్యత్తు అవసరాలు వాటితోనే. మెట్రో ఫేజ్ 2 ప్రతిపాదనను ఆమోదించండి. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర దక్షిణ కారిడార్స్ను ఒకేసారి చేపట్టండి. బందరు పోర్ట్ ఎక్స్ప్రెస్ వేకు అనుమతి ఇవ్వండి. వరంగల్ విమానాశ్రయం పనులు త్వరగా ప్రారంభించండి. ఐఐఎంను మంజూరు చెయ్యండి. ప్రధాని మోదీకి రేవంత్ విజ్ఞప్తులు. కులాల గోడలు బద్దలు కొడతాం. విద్యతోనే సామాజిక సమానత్వం, ఆస్తుల కంటే చదువే కీలకం. తెలంగాణలో నిర్వహించిన సర్వేలో వెల్లడైన కీలక అంశం ఇదే. ప్రజారోగ్యం, విద్యపై దృష్టి పెడితే భారత్ అత్యుత్తమ దేశం అవుతుంది. నీతి ఆయోగ్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి. 88,13,207 మంది ఓటర్ల వివరాల్లో తేడాలు అంటూ పేర్లు, వయస్సు, బంధుత్వాల్లో వ్యత్యాసాలు. 2002 నాటి జాబితాతో పోల్చుతూ తప్పులు గుర్తించామని చెప్పేసి ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. కుత్బుల్లాపూర్ సెగ్మెంట్లో అత్యధికంగా 78% అట. వివరాల్లో తేడాలున్న ఓటర్లకు నోటీసులు. తగిన పత్రాలతో సరిచేస్తున్న అధికారులు. హైదరాబాద్, సికింద్రాబాద్ 3 ముక్కలు. ఆంధ్రప్రదేశ్లో విశాఖ, కడప, రాజంపేట, నంద్యాల లోక్సభ స్థానాలను 3 భాగాలుగా విభజించాలి. లోక్సభ సీట్లను 543 నుంచి 824కు పెంచడానికి ప్రధాని ఆర్థిక సలహా మండలి వర్కింగ్ పేపర్ సమర్పణ. ప్రస్తుతం ఉన్న
అన్ని నియోజకవర్గాలను చీల్చక్కర్లేదు, 170 నియోజకవర్గాలను విభజిస్తే చాలు అనే ప్రతిపాదన చేశారు. అందులో 111 లోక్సభ స్థానాలను 3 భాగాలుగా, 59 నియోజకవర్గాలను 2 భాగాలుగా విడగొట్టాలని యోచన. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. ముఖ్య నేత ఆత్మే అసలు ముద్దాయి అంటూ వార్ మోడ్లో ఆపరేషన్ మీనాక్షి. కథ నడిపిన లీకు వీరుడు అంటూ సమాచారం చేరవేసింది ముఖ్య నేత సన్నిహితుడే. తెలంగాణ బీజేపీ నేతల ద్వారా కోవర్టు ఆపరేషన్ అంటూ ఈ వార్తనిచ్చారు. ముఖ్యంగా మీనాక్షి పిటిషన్ ఏదైతే ఎన్నికల అధికారి తిరస్కరించారో సో దానికి సంబంధించిందే ఈ వార్త. ప్రైవేటు బడుల్లో ఫీజుల మోత 20% నుంచి 30% వరకు పెంపు, చట్టం తెస్తామని చేతులెత్తేసిన సర్కార్. పుస్తకాలు, యూనిఫామ్లకు 10% పెంపు, బడుల్లోనే కొనాలని యాజమాన్యాల షరతు. దీన్ని ఆసరాగా చేసుకుని భారీగా ఫీజుల పెంపు, 120 స్కూళ్లలో అధిక మొత్తంలో వసూలు. ఆగడాలు భరించలేమంటున్న తల్లిదండ్రులు, నెల రోజుల్లోపే పటిష్ట చట్టం తెచ్చిన తమిళనాడు. నెక్స్ట్, ఏపీ వార్తా విశేషాల్లోకి వద్దాం. అనిశ్చితిలోనూ పరుగు అన్న వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ నీతి ఆయోగ్ భేటీ జరిగింది కదా. సో ఈ నీతి ఆయోగ్ భేటీలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగాన్ని ఇక్కడ పొందుపరిచారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తూనే ఉన్నాము. అనిశ్చితి, అస్థిరత నెలకొన్నప్పటికీ అభివృద్ధిలో పరుగు పెడుతున్నామని చెప్పారు. యువతకు అవకాశం ఇవ్వడమే మన ప్రాధాన్యం. రాష్ట్రాల అభివృద్ధి చెందితేనే వికసిత్ భారత్ అనేది సాధ్యమవుతుంది. మొత్తం 28 మంది సీఎంలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏపీపై పారిశ్రామికవేత్తల విశ్వాసం రెట్టింపు, 2 ఏళ్లలో 23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు, ప్రజలందరికీ 7 సౌకర్యాలు అందించడంపై దృష్టి, నైపుణ్యవంతమైన మానవ వనరుల సంసిద్ధతపైన నీతి ఆయోగ్ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక 170 స్థానాలను విభజిస్తే చాలు అని చెప్పేసి ఈ వార్తను హైలైట్ చేశారు. అంటే మిగిలినటువంటి 373 స్థానాలు యథాతథంగా ఉండి 170 స్థానాలు విభజిస్తే సరిపోతుంది అనేదే ఈ వార్త. యాక్చువల్గా ఇప్పుడు 543 స్థానాలు ఉన్నాయి కదా, 824కు పెంచాలనుకుంటున్నారు. ఈ పెంచేటువంటి విషయంలో కూడా మొత్తం అన్ని స్థానాలను విభజించాల్సినటువంటి అవసరం లేదు. 170 స్థానాలు ఏవైతే పెద్ద నియోజకవర్గాలు ఉన్నాయో వాటిలో కొన్నిటిని 2 కొన్నిటిని 3 నియోజకవర్గాలుగా విభజించాలి అని చెప్పేసి ప్రధాని ఆర్థిక సలహా మండలి సిఫార్సుకు సంబంధించిందే ఈ వార్త. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి. నిండా 2 ఏళ్లు అంటూ ఎన్నో మెరుపులు కొన్ని విరుపులు అంటూ ఈ వార్తనిచ్చారు. వికాసం దిశగా ఏపీ ఈజ్ బ్యాక్, భారీగా పెట్టుబడుల ఆకర్షణ, సంక్షేమంలో దేశంలోనే నెంబర్ 1, పట్టాలెక్కిన అమరావతి రాజధాని, పూర్తి దిశగా పోలవరం ప్రాజెక్టు, వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులు, పెరుగుతున్న అప్పుల కుప్పలు, సూపర్ 6లో 2 పెండింగ్, అధికారుల్లో వీడని ఉదాసీనత, సర్కారులో కన్సల్టెంట్ల హవా, కొందరు నేతల తీరుతో చెడ్డ పేరు అంటూ నిండా 2 ఏళ్లు ఎన్నో మెరుపులు కొన్ని విరుపులు అంటూ ఈ వార్తనిచ్చారు. ఈడీ దూకుడు, లిక్కర్ కేసులో రాజకోస్ రెడ్డి, వాసుదేవరెడ్డి అరెస్ట్. జగన్ ఆట కట్టు అంటూ మెగా డిఎస్సిపై చెప్పినవన్నీ అబద్ధాలే అంటూ ఈ వార్తనిచ్చారు. జగన్కు 16,000 కుటుంబాల ఉసురు, మెగా డిఎస్సిపై వైసీపీ నిరాధార ఆరోపణలు, 1,000 మంది అభ్యర్థుల కష్టాన్ని అవమానిస్తారా, గొడ్డలి పార్టీకి నిరుద్యోగుల కష్టాలు కన్నీళ్లు పట్టవు, ఎమ్మెల్సీలు శ్రీకాంత్, భూమిరెడ్డి, ఎమ్మెల్యే కూనా ఫైర్ అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్, సాక్షికొద్దాం. దగా డిఎస్సి మెగా స్కామ్, ఇదే బ్యానర్ ఐటమ్ సాక్షిలో. చంద్రబాబు సర్కారుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ నిప్పులు. ఈ డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా అనేది అతిపెద్ద స్కామ్ అని చెబుతూ ఈ వార్తను హైలైట్ చేశారు. దగా డిఎస్సి మెగా స్కామ్ అంటూ ఈ వార్తనిచ్చారు. మరోవైపు ఫిఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నీ షురూ అయింది. అంగరంగ వైభవంగా ప్రారంభ వేడుకలు జరిగాయి. ఆ వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. అమెరికా దుశ్చర్య అంటూ భారత సిబ్బంది ఉన్న 3 నౌకలపై దాడులు, ఒమన్ సమీపంలో సెటబే చమురు నౌకపై దాడి, ఘటనలో 3 భారతీయుల దుర్మరణం. ఇవి సాక్షిలో వచ్చినటువంటి కథనాలు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.